స్థానిక సంస్థల ఎలక్షన్స్ మీద ఒక క్లారిటీ వచ్చేసింది. హైకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో ఒక డెడ్ లైన్ పెట్టి ఖచ్చితంగా పెట్టాలి సెప్టెంబర్ 30 వరకు అని చెప్పింది. ఆ విషయంలో ఇప్పటి వరకు 42% రిజర్వేషన్ మీద కొంత అవాకులు చివాకులు నడుస్తూ ఉన్నాయి బీసీల నుంచి. మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. అన్న, 42% రిజర్వేషన్లో మేము మా ప్రభుత్వం చేయాల్సింది చేసినాం, ఇప్పుడు కేంద్రం మీద ఉందని చెప్పి ప్రభుత్వం కూడా చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అటు కేంద్రం విషయానికి వస్తే ముస్లింలు అది ఇది అని చెప్పి ప్రభుత్వం జాప్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం. ఏం చెప్పదలుచుకున్నారన్న? ఇప్పుడు బీసీలను నట్టేట్లో ముంచడానికి రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయి అనడానికి మీరు చెప్పింది కారణం. రాజకీయ పార్టీలకు కనుక చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు తీర్పు అడ్డంకిగా కాబోదు. హైకోర్టు బ్రహ్మాండంగా 3 నెలల సమయం ఇచ్చింది. ఒకవేళ ఈ సమయం జరగకపోతే మీరు డివిజన్ బెంచ్కి వెళ్ళొచ్చు, ఆ సమయం కూడా జరగకపోతే మీరు ఫుల్ బెంచ్కి వెళ్ళొచ్చు. ఆ అవకాశం రాజ్యాంగం కల్పించింది. కాబట్టి ఈ రిజర్వేషన్లు అమలు చేయాలంటే హైకోర్టు తీర్పు అనేది అది కుంటి సాకు మాత్రమే తప్ప నిజంగా బీసీల మీద బీసీ రిజర్వేషన్ 42% పెంచాలనే చిత్తశుద్ధి లేదనడానికి ఇవాళ ఇవన్నీ ప్రత్యక్ష కారణం. ఇవాళ నా కోర్టు తీర్పు రాగానే రాజకీయ పార్టీలు ఏం డిమాండ్ చేయాలి? రాజకీయ పార్టీలు 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేయాలి. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారు, ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి తక్షణమే ఇప్పటి గ్రామీణ ప్రాంతాలన్నీ అస్తవ్యస్తం అయిపోయినాయి, తక్షణమే ఎన్నికలు పెట్టాలంటారు. అదేవిధంగా అంటే ఈ మాటలు చూస్తే కాంగ్రెస్ పార్టీ పిఏసీ సమావేశంలో, గాంధీ భవన్లో జరిగిన పిఏసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి అగ్రకుల నాయకులు కూడా ఇలా మేము తక్షణమే ఎన్నికలు పెట్టాలి, స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలి. మరి 18 నెలలు దేనికోసం ఆగారు? అంటే 18 నెలలు ఆగి కులగణన చేసి అసెంబ్లీలో బిల్లు పెట్టి దాన్ని ఢిల్లీకి పంపించి ఇదంతా ప్రాసెస్ చేసినాక బీసీల గొంతు కోయడానిక, బీసీలను మోసం చేయడానిక, బీసీలను దగా చేయడానిక? అంటే మీరు ఆడిందే ఆట పాడిందే బాట పడతారా? మీరు ఇవన్నీ కట్టుకథలు పిట్టకథలు చెప్పుకుంటే బీసీలు వినుకుంటా ఉండాలంటారా? బిడ్డ, మీకు చెప్తున్నాం, అన్ని పార్టీలను అగ్రకుల నాయకులు చెప్తున్నాం, మేము అన్నీ రాసుకుంటున్నాం. బీసీలు అన్నీ మధ్యలో పెట్టుకుంటున్నారు, ఒక్కొక్కటిగా వడ్డీతో సహా చెల్లిస్తాం. మీరు బీసీలను అడుగడుగున అవమానిస్తున్నారు. కిషన్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడతారు? కాంగ్రెస్లో ఉన్న అగ్రకులాల మంత్రులు ఎట్లా మాట్లాడతారు? అంటే బీసీలు అంటే అంత చులుకనా? బీసీలు అంటే అంత మీకు చైతన్యం లేరనుకున్నావా? ఇవాళ మేము ఈ చాలామంది రాష్ట్రంలో ఇప్పటికే ఒక విప్లవం వస్తుంది అన్న. ఈ రిజర్వేషన్లు కాదు, రాజ్యమే మనది కావాలి, ముఖ్యమంత్రి పీఠం మీద కావాలి. అందుకని మేము అంటున్నాం, మీరు సర్పంచ్ పీఠం ఇవ్వకపోతే ముఖ్యమంత్రి పీఠం గుంజుకుంటాం. అప్పుడు అంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్కు సంబంధించి రిజర్వేషన్లో ఏదైతే స్పీడ్ కొనసాగించిందో కేంద్ర ప్రభుత్వం, ఎందుకు 42% రిజర్వేషన్లో ముందుకు వస్తలేదు, ఎందుకు జాప్యం చేస్తూ ఉన్నది? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంది. మహిళా బిల్లు పెట్టారు, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సపోర్టలేదు. నరేంద్ర మోదీ గారు 11 సంవత్సరాల పాలన పూర్తి చేశారు. అందులో కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. దేశంలో 42 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ ఉంది, అందులో బడ్జెట్ కేటాయింపులు లేవు. అదేవిధంగా చట్టసభలో రిజర్వేషన్ లేవు. ఈ అందరికీ జనాభా డామస్ ప్రకారం రిజర్వేషన్లు పెంచి బీసీలకు మాత్రం జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచకపోగా ఉన్న రిజర్వేషన్ల మీదనే క్రిమిలేర్ విధించాడు. అంటే ఇవన్నీ పచ్చి బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాడు. నాటి మండలి నుంచి మొదలుకుంటే నేడు బీసీ కులగణన వరకు బీజేపీ అడుగడుగున బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగానే వ్యవహరించింది తప్ప ఏ రోజు కూడా బీసీ రిజర్వేషన్లకు అనుకూలించినటువంటి చరిత్ర బీజేపీ లేదు. బీజేపీ నాయకులు అందరూ కూడా చెప్తా ఉన్నారు కదా, బీజేపీ అనేది బీసీలకు అత్యంత న్యాయం చేసే ఒక ఏకైక పార్టీ అని చెప్తా ఉన్నది. మన తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు పదే. మీకు బీజేపీకి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే నేను ఇప్పుడు బీజేపీ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు 42% రిజర్వేషన్లు పెంచి బిల్లు ఢిల్లీ కోర్టులోనే ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది కదా. మీరు 2029లో తెలంగాణలో అధికారం రావాలనుకున్నారు కదా, ఇప్పటికే బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించారు కదా. నిజంగా మీకు బీసీల చిత్తశుద్ధి ఉంటే, మీరు అధికారంలో రావాలని మీరు నిజంగా అనుకుంటే 42% రిజర్వేషన్ల బిల్లుకు ఆమోద ముద్ర వేయి, ఆటోమేటిక్గా బీసీల మన్ననలతోటి మెజార్టీగా ఉన్నటువంటి బీసీల సపోర్ట్ తోటి మీరు అధికారంలోకి వస్తారు. కానీ ఇవాళ కిన్నంగా గిచ్చి మీదంగా నమ్మమన్నట్టు ఇక్కడ కులగణన చేయరు. ఆ కులగణన 2027లో చేస్తుంటారు. ఆ కులగణన చేస్తారు, మేము కులాల లెక్కలు బయట పెట్టమంటారు. కులగణన చేస్తామంటారు, మేము రిజర్వేషన్ పెంచమంటారు. చేసిన కులగణన చేసి బిల్లు పంపిస్తే ఇవాళ మీ దగ్గర పెట్టుకుంటారు. మరి బీసీలకు ఎక్కడ న్యాయం చేసినట్టు? ప్రపంచ చరిత్రలో, దేశ చరిత్రలో అగ్రవర్ణాల ప్రధానమంత్రులను విద్యా ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు పెడతారు. కానీ బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకున్న నరేంద్ర మోదీ గారు మాత్రం బీసీలకు పంగనామాలు పెట్టి
బీసీలను మోసం చేసి అగ్రకులాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతో రిజర్వేషన్లు పెడితే ఇలా బీసీలకు ఉద్యోగాలు రాకుండా విద్యారంగంలో అడ్మిషన్ రాకుండా ఇలా బీసీలు అంతా మోసపోతున్నారు. కాబట్టి మీరు ఇంత మోసం చేసుకుంటా మాట్లాడితే ఇలా సోషల్ మీడియా వేదికగా రకరకాలుగా మీ ఏజెంట్లతోటి అగ్రకులాల ఎంగిలి మెతుకులకు ఆశపడేటోళ్ళు ఇవాళ దుష్ప్రచారం చేసి దుర్మార్గంగా ఇవాళ దాడి చేయాలనుకుంటే అది పొరపాటే అవుతుంది. బీసీలు అప్రమత్తతోటి ఉన్నారు. ఇక్కడ బీసీలు మేము కూడా హిందువులమే, నేను చెప్తున్నా కదా, మేము కూడా హిందువులమే. కానీ బీసీ హిందువుల మీద ఒక రకంగా ప్రేమ ఉంటుంది, అగ్రకుల హిందువుల మీద ఇంకో రకంగా ప్రేమ ఎందుకు ఉంటుంది? అగ్రకుల హిందువులకేమో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెడతారు, బీసీ హిందువులకు మాత్రం రిజర్వేషన్ ఎందుకు పెంచరు? అంటే ఇది ఎక్కడి వివక్ష? అంటే హిందువులలో కూడా వివక్ష చూపిస్తున్నారా? మేము హిందువు కాదా? ఈ దేశ బిడ్డలం కాదా? ఈ సైన్యంలో మేము పోరాటం చేస్తలేమా? దేశ రక్షణ కోసం పనిచేస్తలేమా? ఇలా మేము మమ్మల్ని అడిగితే మీరు కులం ముఖ్యమా దేశం ముఖ్యమా అంటే మేము ఫస్ట్ మా దేశం ముఖ్యమంటాం. మేము పుట్టిన కులం ముఖ్యమా ఇది లేకపోతే పుట్టిన దేశం ముఖ్యమంటే ఫస్ట్ మాకు ఈ దేశమే ముఖ్యమంటాం, ఆ తర్వాతనే కులం అంటాం. అట్లాంటి దేశభక్తులు మేము. కాబట్టి మమ్మల్నే బీసీ హిందువులనే అవమానించి బీసీ హిందువులనే ఇలా అన్యాయం చేసి అనగదొక్కితే బీజేపీకి వచ్చేదేముంది? కాబట్టి మీరు చిత్తశుద్ధి ఉంటే మీరు 24 రోజుల లోపల ఆ బిల్లుకు మోక్షం కలిగించండి, బీసీ రిజర్వేషన్ అమలు చేయండి, వేరే పార్టీల మీద నెట్టివేసే కార్యక్రమం మానుకోండి. జాతీయ పార్టీ అంటే ఒకే విధానం ఉంటుంది, ఒకే దేశం ఒకే ఎన్నికలని సొల్లు కబుర్లు చెప్తారు కదా, మరి ఒకే పార్టీ ఒకే విధానం ఉండదా? ఒక ఆయనేమో 243D ప్రకారం ఎన్నికలు నిర్వహించని అని ఒక ఆయన అంటాడు, ఒక ఆయనేమో 31B ప్రకారం పంపించలేదు, 9th షెడ్యూల్ ప్రకారం పంపించలేదు ఇంకొక ఆయన అంటాడు, ఇంకొక ఆయన ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి మేము అమలు చేస్తామని ఇంకొక ఆయన అంటాడు. అంటే పార్టీ అది లేకపోతే ఏంటిది? పార్టీ విధానం అంటే ఒకటి ఉండదా? కాబట్టి మీ విధానం బీసీల మీద స్పష్టంగా ప్రకటించండి. మీరు అనుకుంటారు మీరు బీసీలను కనుక ఇట్నే సవతి ప్రేమ చూపించి అణచివేయాలని చూస్తే మాత్రం మిమ్మల్ని మాత్రం రాజకీయంగా భూస్థాపితం చేయడం ఖాయం. ఫైనల్గా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే బిల్లు ఆమోదం తెలిపిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చిన పరిస్థితి ఇప్పటి వరకు ఎక్కడ కనిపిస్తలేదు, అంటే చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నది. అటు కేంద్రంలో అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు కూడా ఒత్తిడి తేవాలి కదా రాష్ట్ర ప్రభుత్వం, అంటే బీసీల తరఫు నుంచి కూడా కొట్లాడాలి, పోవాలి, కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయాలి కదా, ఎందుకు జాప్యం చేస్తూ ఉన్నారు? నేను ఇంతకుముందే చెప్పినా అడగాల్సిన వాళ్ళు కూడా అడగడం లేదు. మేము ఢిల్లీలో ధర్నా చేస్తే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది, 2.5 గంటలు కూర్చున్నారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత దానికి సంబంధించిన కంటిన్యూగా కేంద్ర ప్రభుత్వం మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి చేయలేకపోయింది. కాబట్టి ఇప్పటికైనా మీరు కులగన చేసారు, బిల్లు పెట్టారు కాబట్టి మేము చెప్తున్నాం, మీరు చేసేటువంటి అధికారం మీకు లేదు. కాబట్టి ఎవరో చెప్పినంత మాత్రాన్ని జీవోలు తీస్తే అది కోట్ల కొట్టుడు పోతుంది, అది చిన్నపిల్లనే చెప్తారు. కానీ ఇప్పటికైనా అఖిల పక్షాన్ని తీసుకొని పోయి ఢిల్లీకి వెళ్ళాలి. తమిళనాడులో జయలలిత గారు ఎట్లయితే పోయిర్రో మీరు విమానం ఎక్కి ఢిల్లీకి పోయి అఖిలపక్షాన్ని తీసుకొని పోయి ప్రధానమంత్రి దగ్గర కూర్చోవాలి. అయ్యా మేము కులగణన చేసినాం, 56% బీసీ జనాభా లెక్కలున్నాయి, రాజకీయ రంగంలో బీసీలకు ఇంత రాజకీయ ప్రాతినిధ్యం తగ్గడం మూలంగా వాళ్ళకి అన్యాయం జరుగుతూ వస్తుంది. కాబట్టి మేము బిల్లు చేసి మీ దగ్గర పంపినాం కాబట్టి మీరు ఆమోదించండి అని చెప్పి ఒత్తిడి పెంచాలి. దేశంలో రాజకీయ పార్టీలంతా ఏకం చేయాలి. కేంద్ర ప్రభుత్వం మీద కంటిన్యూగా ఒత్తిడి చేసే కార్యక్రమం మొదలు పెట్టాలి. కానీ మేము పంపించినాం, ఆ తర్వాత మాకు అవసరం లేదని చేతులు దులుపుకుంటే మాత్రం కాంగ్రెస్ను కూడా వదిలే ప్రశ్న లేదు. 48 గంటల్లోగా కాంగ్రెస్ తన వైఖరి ఏందో చెప్పాలి. లేకపోతే మాత్రం ఆ పార్టీలను ఇవాళ రాజకీయ పార్టీలను బీసీ వ్యతిరేక పార్టీలు ఎవరో, బీసీ ద్రోహుల పార్టీలు ఎవరో, బీసీల దోస్తుల పార్టీలు ఎవరో మాకు తెలుసు. వాళ్ళని ప్రజలలో ద్రోహులుగా నిలబెట్టడానికి మేము ఏ రాజకీయ పార్టీ బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తుందో దాన్ని ద్రోహులుగా ఎట్ట ప్రకటించాలనో, ఎన్నికలలో వాటికి ఎట్ట బుద్ధి చెప్పాలనో మాకు తెలుసు. రైట్, ఇది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదో ఖచ్చితంగా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే ప్రక్రియ ఏదైతే ఉందో దాంట్లో పూర్తిగా విఫలమైందని జాదుల శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఖచ్చితంగా ఒత్తిడి తెచ్చి కేంద్రం కూడా తలొగ్గి దీనికి ముందరికి రావాలి. లేని ఎడల మేము ముందస్తు ఎలక్షన్లు ఏ అయితే ఉన్నాయో అందులో ఖచ్చితంగా బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తాం అన్ని రాజకీయ పార్టీలకు అని చెప్పి కూడా ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్న పరిస్థితి.